నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం ఈరోజు సత్యాగ్రహిలో నాతో ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ ఫోరం వ్యవస్థాపకులు, అదేవిధంగా స్కాలర్ నల్లమోతు చక్రవర్తి గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటుగా దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న కొన్ని కీలక పరిణామాలకి సంబంధించి ఆయనతో మాట్లాడదామని చెప్పి నేను ఈ రోజున ఆయన ఆహ్వానించాను. నమస్తే సార్. నమస్కారం కిషోర్ గారు. ఈ మధ్య కాలంలో మీరు బాగా అమరావతికి సంబంధించి చాలా అంశాలు, తెలియని అంశాలను కూడా కొన్ని బయటికి తీసుకొస్తూ మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి జీవనాడి. పోలవరం ఎట్లా మనం మాట్లాడుకుంటామో, సో అమరావతి కూడా మొదటి నుంచి కూడా క్యాపిటల్ లేని రాష్ట్రం కాబట్టి అమరావతి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అనండి. సో 2014 ఎప్పుడైతే విభజన జరిగిన తర్వాత నుంచి దాని మీద ప్రభుత్వం ఏదొచ్చినా కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. బట్ ఆ ప్లేస్ మంచిది కాదని చెప్పి ప్రతిపక్షం మాట్లాడుతుంది, లేదు అధికార పక్షం ఉంటుంది, లేదు మనం చేయాల్సిన బాధ్యత ఉంది, దానికి సెంట్రిక్గా చేయాలని అంటున్నారు. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంత 33,000 ఎకరాలకి అదనంగా ఇంకొక 20,000 ఎకరాలు కూడా కావాలని చెప్పి ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీలాంటి వాళ్ళకి ఏమని అనిపిస్తుంది అసలు? అమరావతి మీరన్నట్లు విభజన తర్వాత కాదు, ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం అప్పుడు కూడా ఉమ్, రాజధాని విశాఖపట్నంలో ఉండాలా, విజయవాడలో ఉండాలా, కర్నూలులో ఉండాలా అన్న వాదన వచ్చినప్పుడు ఉమ్, విజయవాడ వాజ్ ద మోస్ట్ డిజైరబుల్ ఉమ్, లొకేషన్. ఉమ్, అటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్రకి సమదూరంలో ఉంది. ప్లస్ అక్కడ రాజకీయ చైతన్యం చాలా ఉండేది అవును. స్వాతంత్రానికి ముందు. ఉమ్, కాబట్టి చాలా అనుకూలంగా ఉన్న ప్రదేశం. ఉమ్, కర్నూలు కొంత వెనకబడ్డ ప్రాంతం కాబట్టి కొందరు పెద్దలు అక్కడ పెట్టాలనుకున్నప్పుడు ఉమ్, దాన్ని వ్యతిరేకిస్తూ ఆ, మద్రాస్ ప్రెసిడెన్సీలో అప్పుడు అసెంబ్లీలో ఎస్, అసెంబ్లీలో. చర్చ జరిగింది, దీని మీద ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ జరిగినప్పుడు ఏంటంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో కేవలం తెలుగు వాళ్ళే కాకుండా తమిళ వాళ్ళు, ఇక కన్నడిగాలు కూడా కొంత ఉండేవాళ్ళు. ఇది తెలుగు రాష్ట్రానికి సంబంధించిన చర్చ, తెలుగు రాష్ట్ర రాజధానికి సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో ఓట్లు కేవలం తెలుగు ప్రజాప్రతినిధులు వేయాలన్నప్పుడు ఉమ్, ఒక 4, 5, 6 అటుపక్క నుంచి లాక్కొచ్చి వేయించి ఓడించారు. ఓహో. బట్ అదర్వైజ్ వితౌట్ మీరు కనుక ఆ ఇతర రాష్ట్ర ప్రతినిధులను కనుక మీరు పక్కన పెడితే, ఉమ్, అంటే అప్పట్లో అందరూ మద్రాస్ అవును, ప్రెసిడెన్సీ ఉండేవాళ్ళు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళు అందరూ. విజయవాడ వాజ్ ద ఆ ఓట్లు తీస్తే విజయవాడ కూడా అభినే ఉమ్, రాజధాని అప్పుడే అప్పుడే. ఉమ్. ఉమ్. ఏ టైం అండి ఇది? 1950. ఐ థింక్ 1950లో మద్రాస్ ప్రెసిడెంట్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ హైదరాబాద్ ఎనెక్స్ అయిపోయింది. అవును. ఇండియన్ ఆర్మీ వచ్చి ఆపరేషన్ పోలో. ఉమ్, దాని తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ అవును. రాష్ట్రం ఆవిర్భావం. విజయవాడ హాజ్ ఆల్వేస్ బీన్ అనుకూలమైంది. ప్లస్ మీకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, రెండు ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉమ్, టీడీపీ, వైసీపీ ఇద్దరు కూడా అనుకూలంగానే మాట్లాడారు. ఓకే. కాబట్టి దాని మీద పెద్ద కాంట్రవర్సీ లేదు. దాని తర్వాత సృష్టించారు మళ్ళీ, ఏమైందో మనకు తెలియదు. ఉమ్, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు మూడు రాజధానులని. రాజధానులని ఇదని అదని దానివల్ల చాలా అపవాదాలు వచ్చాయి. ప్లస్ రాజకీయంగా కూడా చాలా నష్టం జరిగింది ఉమ్, వైసీపీకి. అవును. అది సో అమరావతిలో అంత పెద్ద రాజధాని అవసరమా అనేది ఇంకొక. ఎస్. విజయవాడ గుంటూరు మెట్రోపాలిటన్ ఏరియా ఈజ్ క్వైట్ సిగ్నిఫికెంట్ సైజ్. విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ మూడు. కలుపుకుంటే మీకు దాదాపు 60-70 లక్షల జనాభా ఉంటుంది. సో ఇట్స్ మేజర్ మెట్రోపాలిస్. ఉమ్, విశాఖపట్నం హ్యాస్ ఇట్స్ ఓన్. ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు ప్రధానమైన మెట్రో ఏరియాస్. విశాఖపట్నం ఎట్లాగో ఈజ్ డెవలపింగ్ ఆన్ ఇట్స్ ఓన్. రాజధాని నిర్మించేటప్పుడు దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ విజువలైజింగ్. ఒక మంచి రాజధాని రావాలి, ఇక్కడ వ్యాపారాలు రావాలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా పట్టణాలు ఉపాధికి ముఖ్యమైన సోర్స్. ఉమ్, మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తక్కువ. ఉమ్, బికాస్ Of course. గ్లోబలైజేషన్ అంతే. అండ్ మోడర్నైజేషన్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఆల్మోస్ట్ తెలంగాణ ఎకానమీలో సగం. అవును. సో ఆ క్రమంలో ఒక మంచి రాజధాని కట్టాలనుకోవటంలో తప్పు లేదు. ఒకటి. ఓకే. రెండు, నేను అందరినీ ప్రశ్నించేది మొదటి నుంచి కూడా ఏంటంటే, ఏం చేస్తుంది ప్రభుత్వం? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ వెరీ గుడ్ అట్ మార్కెటింగ్. ఉమ్, ఏదైనా కొంచెం చేస్తుంటే దానికి 10 మార్కెట్ చేస్తారు ఆయన. బట్ ఇఫ్ యూ అబ్జెక్టివ్ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమరావతి, ఉమ్, ఏం కడుతున్నారు? అవును. సెక్రటేరియట్, కట్టారు. హైకోర్టు, అసెంబ్లీ, ఉమ్, రాజ్భవన్, ఉమ్, ఎంప్లాయీ క్వార్టర్స్, అంతే. అంతే. ఇంకేం అదేంటి లేవు అక్కడ. రేపు రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా దాంట్లో. రైట్, అవన్నీ ప్రైవేటే కదా, ప్రభుత్వం చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు, అవును. కొంత భూములు ఇచ్చారు, బిట్ వచ్చింది, ఉమ్, చాలా భారీ క్యాంపస్. ఎస్. ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం. ఒకటి వచ్చింది. ఉమ్, ఇట్లా మిగిలిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఒకటి, అవును. అట్లా కొన్ని సంస్థలు వస్తున్నాయి.
వాట్ ఐమ్ సెయింగ్ ప్రభుత్వం ఏం చేయలేదు కదా అక్కడ నేను అనేది. ప్రభుత్వం చేసిందల్లా మీకు రోడ్లు, డ్రైనేజ్లు. నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే మొత్తం తీసుకుపోయి అక్కడే ధార పోస్తున్నారు. డబ్బులన్నీ అక్కడే వృధా చేస్తుంటే రాజధాని ఖర్చు పెట్టాలి, రోడ్లు వేయాలి, డ్రైనేజీలు వేయాలి, నీళ్లు సప్లై చేయాలి, కరెంట్ ఇవ్వాలి, కొంచెం పార్కులు అవి చేయాలి. అంతకుమించి అక్కడ భారీగా జరగట్లేదు. ఏం చేద్దామన్నా ఒకటి కదండి, వర్షం పడితే ఇక చాలా కష్టం అవుతుంది కదా పరిస్థితి. ఎక్కడ ఉండాలి అనేది వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, నిర్ణయం తీసుకున్నారు. నవ్ ఇట్ ఈస్ డన్, అయిపోయింది. ఇంకా దాన్ని మనం పీకుతా ఉంటే ఆ డిబేట్కి దెర్ ఈస్ నెవర్ ఎన్ ఎండ్ టు ఇట్. ఎక్కడ ఎక్కడ ఉండాలనేది నిర్ణయం అయిపోయింది కాబట్టి ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం టు ఈవెన్ టాక్ అబౌట్ ఇట్. హవెవర్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెద్ద నగరాలు ఉన్నాయి, నదుల అంచునే ఉంటాయి నగరాలు. సి వాటర్ ఈజ్ సచ్ అన్ ఎసెన్షియల్ థింగ్. నాకు దాంట్లో అసలు ఎటువంటి అభ్యంతరం లేదు. కొంచెం అక్కడ క్లే సాయిల్, బంకమట్టి, కాబట్టి ఇంకొంచెం లోతుగా వెళ్ళాల్సి వచ్చింది. అవి టుడే సైన్స్ సాల్వ్స్ మెనీ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్, రైట్. కాకపోతే ఈ బిగినింగ్ స్టేజెస్లో చాలా కష్టతరమైన పని. ఏ పని చేయాలన్నా కొంచెం వర్షం పడితే 10 రోజులు పనులు సాగవు. రోడ్లు వేయాలన్నా కష్టం, బిల్డింగ్లన్నా లోపలికి వెళ్ళాలి బాగా అడుక్కి, టిల్ యూ హిట్ ద హార్డ్ సాయిల్. సో ఈ సమస్యలు ఉంటాయి. బట్ ఐ థింక్ వన్స్ ఒక దశకు వచ్చిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి దట్ బిగ్ ఎ ప్రాబ్లం. మొదట్లో 1000 ఎకరాలు తీసుకున్నారు, ఏం చేశారు అనేది విషయం లేదు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది. ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని ఎకరాలు కావాలని అడుగుతున్నారు, 20,000 ఎకరాలు. సో తీసుకున్న వాటికి రైతులకి పరిహారమే ఇప్పటివరకు అందజేయలేదు కదా. సో ఏంటి అసలు నిజంగా వీళ్ళు చేద్దామని అనుకుంటున్నారా, ఏం చేద్దామని అనుకుంటున్నారా అన్న క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది అక్కడ. సో అమరావతికి దురదృష్టం ఏంటంటే మొదటి ఫేజ్లో ప్లాన్కి కొంత టైం పట్టింది. బట్ 5 సంవత్సరాల్లో ఏదో భారీగా నిర్మాణాలు జరిగిపోతాయి అనుకోవటం మన పిచ్చితనమే. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఇప్పుడు కోకాపేట వైపు కానివ్వండి, నార్సింగ్ వైపు కానీ హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఓకే, 7 ఎకరాలు 8 ఎకరాల్లో 50 అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నారు. అవును. ఏ బిల్డింగ్ కన్నా 5 సంవత్సరాలు అయిందో ఒకటి చూపించండి నాకు, ఒక బిల్డింగ్. అట్లాంటిది మీరు ఒక రాజధాని ఏదో గబుక్కుని అయిపోద్దని అనుకోవటం, అదే చంద్రబాబు నాయుడు గారి మార్కెటింగ్ అట్లా ఉంటుంది. ఈ మార్కెటెడ్ సో మచ్, 5 ఏళ్లలో అక్కడ ఒక సింగపూర్ వచ్చిందన్నంత ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయారు జనాలు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాల్లో అసలు కంప్లీట్లీ ఆగిపోయిందిగా. సో అక్కడ అమరావతికి చాలా నష్టం జరిగింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి దీని మీద దృష్టి పెట్టి గబగబా చేసుకుంటూ పనులు చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ప్లస్ దానికి ఒక భారీ ప్రణాళిక రచించారుగా మీరు. సింగపూర్ కంపెనీలు తీసుకొచ్చి, యూకే నుంచి కంపెనీలు తీసుకొచ్చి, ప్లానింగ్ చేయించి, డిజైన్ చేయించి, ఒక ప్రపంచంలోనే ఒక గ్రీన్ ఫీల్డ్, అంటే 0 నుంచి ఒక నగర నిర్మాణం ఎక్కడ జరగలేదు. ఎప్పుడు నగరాలు ఉన్నదాని మీదే కడుతూ వెళ్తాం కాబట్టి అంతా గజిబిజిగా చాలా క్లిష్టమైన సమస్యలు ఉంటాయి. ఇక్కడ మీకు మొట్టమొదటిసారి జీరో నుంచి ఒక మహానగరం కావాలి అక్కడ. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ గ్రీన్ ఫీల్డ్. గ్రీన్, పచ్చగా ఉన్న నేల మీద ఫ్రెష్గా కడుతున్నారు కాబట్టి మీరు అనుకునేన్ని అక్కడ నిర్మించవచ్చు. ఇది అర్బన్ ప్లానింగ్లో మీరు చాలా చేయాలనుకుంటే, ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, ఫ్లడ్స్ వస్తున్నాయి కదా, వర్షం పడగానే రోడ్ల నిండా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇది ఆర్గానిక్గా పెరిగిన నగరం. ఓకే, అక్కడ మొత్తం ప్లాన్ చేసుకోవచ్చు. డ్రైనేజ్ ముందే ప్లాన్ చేసుకోవచ్చు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ ముందే ప్లాన్ చేసుకోవచ్చు, అండర్లైన్ ఇంటర్నెట్. ఇప్పుడు మన రోడ్ల మీద చూస్తాం మొత్తం కేబుల్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. అవి కొంచెం ప్లాన్ చేసుకునేటానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు అసలే రాజధాని లేని రాష్ట్రం, ఒక రాజధాని ప్రకటించుకున్నాం, ఈ ప్లేస్లో రాజధానిని కడతాం. మరో పక్కన అంత ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మొదట్లో 2014లో విభజన టైంలో ఏదైతే హామీలు ఇచ్చారో దాంట్లో ఏ హామీ కూడా అమలు కాని పరిస్థితుల్లో అంత పెద్ద రాజధాని నిర్మిస్తామని చెప్పి ముందుకు రావడం, దానికోసం సంవత్సరాలుగా దాన్ని కొనసాగిస్తూ రావడం అనేది అది అసలు అవుతుందా కాదా అన్న ఆలోచనలు అయితే చాలా మంది ఉంటున్నారు కదా. ఆ అనుమానం వచ్చినప్పుడు మనం గబగబా చేసుకుంటూ వెళ్ళాలి. నేను అడిగేది అదే. మీరు అంత భారీ ఎత్తున ప్రణాళిక రచించారు, ఆ ప్రణాళిక ముందు ఇంప్లిమెంట్ చేయండి. ఇది వదిలేసి మళ్ళీ డబ్బులు కావాలి కదా సార్. డబ్బులు ఉన్నాయిగా, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి ఉన్నాయి, 3-4 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉన్నాయి. డబ్బుల సమస్య లేదు, కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. సో రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఏ ఫండింగ్ క్రైసిస్. ఆర్థిక వనరుల మూలంగా అక్కడేమి ఇప్పుడు ఆగలేదు. అది కరెక్ట్ చెప్పగలరా ఆ మాట? ఆర్థిక వనరుల మూలంగా కూడా ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి ప్రస్తుతానికి దే డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్, దే హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్. ప్లస్ కేంద్ర ప్రభుత్వ సహాయం ఉంది. మరి ఎందుకని ముందుకు కదలంది పరిస్థితి? ఎందుకని కదులుతుంది, బ్రహ్మాండంగా కదులుతుంది రైట్ నౌ, బికాస్ వర్షాలు ఆగిన తర్వాత నౌ ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ ఇక్కడ నుంచి మీరు మే జూన్ కల్లా చాలా స్పీడ్గా అవుతాయి పనులు. వర్షాలు ఆగాయి కాబట్టి ఇప్పుడు బాగా స్పీడ్ అందుకున్నాయి. ఏమన్నాడని చెప్తారు మీరు, అమరావతి మీరు కూడా వెళ్ళి చూడొచ్చు, బాగా అవుతున్నాయి పనులు చురుగ్గా. నేను అభ్యంతరం చెప్పిందల్లా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం 5 ఏళ్లలో
ఇప్పుడు ప్రజలు త్వరగా రాజధానికి ఒక రూపు చూడాలని ఆశిస్తున్నారు. ఎస్. మీ మొదటి 5 సంవత్సరాల పాలనలో కొంత జరిగింది, కొంత జరగలేదు పని. దీని మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన టైంలో మీరు మళ్ళా ఇంకొక 20 ఎకరాలని, మళ్ళా ఇంకొక ఎయిర్పోర్ట్ అని, ఎందుకో పారదర్శకంగా ప్రజలకు అర్థం కాకుండా ఎస్. వెళ్ళటం అనేది ఎంతవరకు సబబు? అంత అంత అంతకుమించి మనం దాన్ని పెద్దగా అడిగేది ఏం లేదు. ఇప్పుడు గన్నవరం ఉందండి. గన్నవరంలో 800 ఎకరాల్లో ఉండేది airport. అవును. దానికి ఇంకో 400-500 ఎకరాలు జోడించి 1260 ఎకరాలు అనుకుంటాయి. ఇట్ ఈస్ వెరీ డీసెంట్ సైజ్, Yes. బిగ్ రన్వే, అవును. పెద్ద 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 రన్వే అండి. దానికి ఏమైనా కావాల్సి వస్తే మీరు కొంచెం టెర్మినల్స్ సౌకర్యాలు కల్పించవచ్చు. ప్రపంచంలో లగ్వాడి ఎయిర్పోర్ట్ నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు ఉండేది. అక్కడ రోజుకు 3-4 లక్షల మంది ట్రావెలర్స్, ప్యాసింజర్స్ ఉండేవాళ్ళు. ప్యాసింజర్స్. మీకు ఇక్కడ 4000 కూడా లేరు. లేరు. అవును మీరు కదా. ఆ దశకు చేరుకోవడం చాలా టైం పట్టుద్ది. ప్లస్ ఒక 1000 ఎకరాలు ఇంకా అదనం కావాలంటే ఇక్కడ తీసుకుంటేనే అయిపోతుంది కదా. మీరు ఆల్రెడీ కట్టారు కదా. ఎస్. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చింది అవును. ఆ ప్రాంతానికి. అవును ఇచ్చింది. అండ్ దే డిజైన్ ఇట్ సో దట్ ఇట్ టచెస్ గన్నవరం అవును. ఎయిర్పోర్ట్. దానికి దాదాపు 20,000 కోట్ల రూపాయలు. అవును. 20,000 కోట్లు అంటే మామూలు విషయం. మెట్రో ప్లానింగ్ జరుగుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఏమవ్వాలి? ఎస్. ఇవాళ భారతదేశంలో పరిస్థితి ఏంటంటే, మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన రాకముందు 34 ఉంటే ఇప్పుడు 70-80 ఎయిర్పోర్ట్లు అయ్యాయి. అవును. ఎక్కడ ల్యాండింగ్స్ లేవు, ప్లేన్ లేవు, ఏం ఉండదు. ఓహో, పేరుకైతే ఉన్నాయనంటే. ఎయిర్పోర్ట్ కట్టారు, బట్ కట్టి వదిలేస్తే పర్వాలేదు. కట్టిన తర్వాత మళ్ళీ స్టాఫ్ని పెట్టాలి కదా. అవును. రన్వేకి సెక్యూరిటీ ఉండాలి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉండాలి, మరి ఎయిర్పోర్ట్లో ఏటీసీ ఉండాలి, దానికి తగ్గట్టుగా దాంట్లో ఆ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఉండాలి, అందరూ ఉండాలిగా. మరి అన్ని వృధా ఖర్చులే కదా. దే నాట్ ల్యాండింగ్, దే డోంట్ హ్యావ్ ఎనఫ్ ట్రాఫిక్. రైట్. ఓకే. కొన్ని ఎయిర్పోర్ట్స్లో రోజుకు 5 ఉంటే, చాలా ఎయిర్పోర్ట్స్ రోజుకు 1 కూడా ఉండట్లేదు ల్యాండింగ్స్. సో మనం ఇట్లా కడతా పోతే దానికి అర్థం లేదు అనేది నా భావన. ఆల్రెడీ మీరు యూ ఇన్వెస్టెడ్ క్వైట్ బిట్ ఆఫ్ ప్రజల సొమ్మే కదా. ఇప్పుడు శంషాబాద్ కట్టినప్పుడు బెంగపేట మూస్తే కానీ మేము శంషాబాద్ ఒప్పుకోమన్నారు. అవును. అదేవిధంగా ఒప్పందం కూడా చేసుకున్నారు. సో ఎవరన్నా వచ్చి అమరావతి పక్కన 5,000 ఎకరాలు చేస్తే తెలిసే గన్నవరం మూసేయండి. అవును. మరి ఇది అంతే ఏం కావాలి? మీరు అవుటర్ రింగ్ రోడ్ వేసి, దాని నుంచి రోడ్లు వేసి, దాన్ని డబ్బులు తెచ్చుకొని ఎయిర్పోర్ట్ మీద పెట్టుబడి పెట్టి, ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పి రోడ్డును కూడా చాలా వైడెన్ చేసుకున్నారు. ఆ తర్వాత వైడెన్ చేసి అన్నీ చేశారు కదా. అవును. సో కట్టుకోవచ్చు కొత్త ఎయిర్పోర్టు, ప్రాతిపదిక ఉండాలి కదా. ప్లస్ ఈ గొడవలు ఏదో ఒక పక్క అమరావతి పనులు జరగట్లేవు, అమరావతి స్పీడ్ లేదు, కొంత ఆందోళన రైతుల్లో ఉన్నప్పుడు యూ షుడ్ ఫోకస్ ఆన్ వాట్. మీరు కూడా ఒక్కొక్కసారి ఆ రైతుల గురించి కూడా మాట్లాడారు కదా 1-2 సార్లు. వాళ్ళకి సరిగ్గా కాంపెన్సేషన్స్ అవి సరిగ్గా రావట్లేదును ఏదో మాట్లాడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళకి వాట్ ద గవర్నమెంట్ హాస్ ప్రామిస్డ్ ఈజ్ ఎకరానికి 50,000 రూపాయలు సంవత్సరానికి కౌలు కింద ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు కూడా కొత్త ల్యాండ్ పూలింగ్లో కూడా అదే చేస్తున్నారు. 50,000 ఇస్తామని ఆయన ఆపేశాడు ఆయన టైంలో. సో దట్ వాజ్ అ బిగ్ కన్సర్న్. అండ్ ప్లస్ వాళ్ళకి ఇప్పుడు ల్యాండ్ అలొకేషన్ ఏదైతే చేశారో ప్లాట్స్, ఇప్పుడు మీ దగ్గర ఒక 5 ఎకరాలు తీసుకుంటే దానికి 1/4 1/5 ఒక ప్లాట్ ఇస్తారు. రెసిడెన్షియల్ ప్లాట్, కొంత కమర్షియల్ ప్లాట్, దానికి ఒక లెక్క పత్రం ఉంది. అవి ఇవ్వలేదు గతంలో. బట్ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత నౌ దే హ్యావ్ గివెన్ దెమ్. ఓకే. ఆల్మోస్ట్ ఐ వుడ్ సే 95% పైన రైతులకి చక్కగా మార్కింగ్ చేసి జియో కోడింగ్ చేసి ఇచ్చారు. రైతులకి ఎప్పుడైనా వాళ్ళకుండే తొందర వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ప్లాట్లు ఇచ్చారు, ఆ ప్లాట్కి రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, కరెంటు లేదు, ఏమీ లేకపోతే ఎట్లా? కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, మాకు అర్జెంటుగా రోడ్లు కావాలంటారు. సో ఓవరాల్గా అయితే అమరావతి ఈజ్ డెవలపింగ్ టైంలోనే ఉందని అంటారు. ఇప్పుడు ప్రభుత్వ బిల్డింగ్లు కడితే కొంత యాక్టివిటీ వస్తుంది. ప్రభుత్వ బిల్డింగ్లు కట్టారు, ఎమ్మెల్యేలకి బిల్డింగ్లు కట్టారు, అది కొంతవరకే. బట్ ఇఫ్ యూ వాంట్ ఎకనామిక్ యాక్టివిటీ టు హ్యాపెన్, ప్రభుత్వం హ్యాస్ టు ప్లే ఏ కీ రోల్. సో వన్ ఆఫ్ ద కన్సర్న్స్ ఈజ్ ఈ మధ్య వచ్చిన పెట్టుబడులు అన్నీ కూడా ఇదర్ అటు ఉత్తరాంధ్ర కన్నా వెళ్తున్నాయి. ఐటీ పెట్టుబడులు కానీ, డేటా సెంటర్లు కానీ, ఫార్మా పెట్టుబడులు కూడా అటే వెళ్ళాయి చాలా వరకు. మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వస్తేనేమో ఇటు రాయలసీమ, చిత్తూరు, అనంతపూర్, కియా తోటి, కియా ప్లస్ శ్రీ సిటీ, ఆ రెండింటి కాంబినేషన్లో అది బాగా మ్యానుఫ్యాక్చరింగ్ పికప్ అయ్యాయి. ఈ ప్రాంతం కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో పెట్టుబడులు బాగా తగ్గాయి. అటువంటి నేపథ్యంలో ఇట్ విల్ బి ఏ కన్సర్న్ అమరావతి ఎంత సక్సెస్ అవుతుందండి. సో గవర్నమెంట్ షుడ్ పుట్ అన్ ఎఫర్ట్, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే కృషి చేయాలి. కాకపోతే ఒప్పుకుంటాను, దానికి కొందరు ఇచ్చిన సమాధానం ఏంటంటే ముందు అమరావతి బిల్డ్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే అప్పుడు మనం కంపెనీ తీసుకురావచ్చు అనేది. అవును,
విచ్ ఇస్ ట్రూ. బట్ అమరావతిలోనే పెట్టాలని లేదుగా. విజయవాడ, గుంటూరు ఇవన్నీ దిట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అమరావతి. అమరావతి అంటే జస్ట్ ఆ చిన్న 50,000 ఎకరాలు కానీ కాదు. ఒకటండి, విజయవాడ, గుంటూరు ఇవన్నీ ఉండంగా అమరావతి అన్న పేరు తేవటం ఎందుకు? అక్కడ ఏర్పాటు చేద్దామన్న ప్లాన్ చేయటం ఎందుకు మొదటి నుంచి అనేదే గదా! అటు వైసీపీ అడిగినా, లేకపోతే విపక్షాలు మన వామపక్షాల వాళ్ళు అడిగినా గూడా అదే. ఎందుకు అమరావతి? ఈ ప్లేస్‌లోనే పెట్టాలని అనుకున్నారు. విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. వీటన్నిటిని కలిపేశారు ఆల్రెడీ గూడా. దీని తుడా కిందకొస్తుంది ఇదంతా. సో, దీన్ని పెట్టేసేసుకోవచ్చు కదా! మళ్ళీ అమరావతి అని చెప్పి మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటే, ఈ ప్రాంతాల గురించి ఇప్పటివరకు అభివృద్ధి అయిన ప్రాంతాలన్నీ గూడా మళ్ళీ అవి దాన్ని పక్కకి పడేసినట్టే గదా! అనన్న ఆలోచన అయితే అప్పుడు తీసుకొచ్చారు. లేదండి, అసలు మీకు అమరావతి విజయవాడ నుంచి అసలు పెద్ద దూరమే కాదు. 30 కిలోమీటర్స్. ఇట్స్ అంతే. మీరు కరకట్ట దాటితే అంతే. ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. కలిసిపోయినట్టు. కొంచెం హ్మ్. గుంటూరుకే కొంచెం దూరం అన్నట్టున్నారు. అవును. బట్ విజయవాడకు అంత దూరం కాదు. మీరు విజయవాడ అర్బన్ ఏరియాలో ఇవన్నీ కట్టడం కష్టం కదా. ఈ కొత్త ఫెసిలిటీస్కి మీకు భూమి కానీ Hmm. దానికి కావాల్సిన సౌకర్యాలు కానీ ఇట్ వోంట్ బి పాసిబుల్. హ్మ్. వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ మచ్ ఈజియర్ కొంత దూరంలో. ఇప్పుడు హ్మ్. మనం ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి దగ్గరలో కూడా కట్టొచ్చు, శంషాబాద్లో కట్టుకోవచ్చు. అవును. అది కరెక్ట్. బికమ్స్ ఈజియర్. ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, Hmm. కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇట్ బికమ్స్ ఈజియర్. బట్ మరీ అంత దూరం ఏం కాదు. ఐ థింక్ గుంటూరు, అమరావతి, విజయవాడ ఎట్ సమ్ పాయింట్ ఐ థింక్ దే ఆల్ కలిసిపోతాయి. ఒకానొక టైంలో చక్రవర్తి గారు మీరు కూడా శ్రీకృష్ణ కమిషన్ సిఫార్సులని వాళ్ళు చెప్పింది మనం పాటించాలి కదా అని అన్నారు. అవునా? ఎస్, ఆఫ్ కోర్స్. దానికిను ఇప్పుడు జరిగే దానికి తేడా ఉంది కదా? శ్రీకృష్ణ కమిటీ నాకు గుర్తులేదండి వాట్ దే హ్యావ్ అడ్వైజ్. హ్మ్. శ్రీకృష్ణ కమిటీ కాదు, ఇంకొక రిపోర్ట్ హెస్ కమ్ అడ్వైజ్ డిఫరెంట్ లొకేషన్. యెస్. అప్పుడు అందరూ అక్కడ పోయి భూములు కూడా కొన్నారు. నేను ఆ రిపోర్ట్ చదివాను. యాజ్ ఐ సీ లాట్ ఆఫ్ దీస్ రిపోర్ట్స్ ఆర్ యూనో దాని వెనక ఏం శక్తులు ఉంటాయో మనకు తెలియదు. ఇఫ్ యూ రీడ్ ద రిపోర్ట్. యెస్. సో వైజాగ్ రాజధాని, విజయవాడ గుంటూరు ప్రాంతం రాజధాని, ఆ నెల్లూరు ప్రాంతం, రాయలసీమలో కర్నూలు, అనంతపురం ఇవన్నీ అనలైజ్ చేసి దెన్ దే రికమెండెడ్. వాళ్ళ ఫైండింగ్స్కి వాళ్ళ రికమెండేషన్కి ఇట్ వాజ్ నాట్ పొంతం లేదు. ఓకే. విచ్ ఐ థాట్ వాజ్ ఇంట్రెస్టింగ్. కమిషన్లు అనేవి కిషోర్ గారు ఆర్ నాట్ బైండింగ్. కమిషన్స్ ఆర్ రికమెండేషన్స్. ఓకే. దే ఆర్ నాట్ లీగల్ బాడీస్, రైట్? రైట్. సో ఫ్యాక్ట్ ఫైండింగ్, వాస్తవాలు ఏంటి అని ఆబ్జెక్టివ్గా మీరు స్టడీ చేసి యూ మేక్ వాళ్ళు కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి వచ్చి చేశారు ఆ రోజున. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి మీరు చూసి యూ డూ ఏ రికమెండేషన్. ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్. కృష్ణా కమిటీ చెప్పింది ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదుగా. చేయలేదు. అదే అంటున్నాను. అండ్ ఇట్ ఈస్ ఇప్పుడు అది డిస్క్రిప్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. రైట్. డిస్క్రిప్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ అది. ఏమున్నా వెళ్ళి స్టడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది, అప్ టు ద గవర్నమెంట్ టు డూ ఇట్ ఆర్ నాట్. సో శ్రీకృష్ణ కమిటీ ఫైండింగ్స్ వర్ వెరీ జెన్యున్. మీరు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కనుక మాట్లాడారు, అండ్ వీ అబ్సల్యూట్లీ సపోర్టెడ్ ఇట్. దీంట్లో మాత్రం ఐ ఫెల్ట్ వాళ్ళ అనాలిసిస్ ఓకే అండ్ దేర్ రికమెండేషన్స్ వర్ నాట్ మ్యాచింగ్ అని అనిపించింది. బట్ ఓవరాల్ ఐ ఫీల్ ఇందా నేను చెప్పినట్లు చరిత్ర పరంగా చూసుకున్నా, స్థలం ప్రాధాన్యత, జియోగ్రఫీ Geographical గా, ఎక్కడ ఉంది అనేది చూసుకున్నా, ఇట్ ఈస్ ద మోస్ట్ ఐడియల్ లొకేషన్ ఫర్ ఏ క్యాపిటల్. బికాజ్ అటు మీరు రాయలసీమ నుంచి రాజధానికి రావాలన్నా, ఉత్తరాంధ్ర నుంచి రాజధాని రావాలన్నా మధ్యలో ఉండటం ఒకటి, ఈ ప్రాంతానికి ఎప్పుడు ప్రాముఖ్యత ఉండటం ఒకటి. మూడోది, రెండు ప్రధాన పార్టీలు కూడా వ్యతిరేకించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించలేదు. అప్పుడు వ్యతిరేకించారు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎన్నికలకు కూడా వెళ్ళాడు కదా దాని మీద. అవును, వెళ్ళారు. ఆ ప్రాంతం అంతా ప్రచారం చేయాలి కాబట్టి దాంట్లో పెద్ద ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ కాంట్రవర్సీ దేర్. ఎస్. బట్ కానీ డీసెంట్రలైజేషన్ అన్న మాటని మీలాంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నప్పుడు, సో అలాంటప్పుడు 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు 3 ప్రాంతాల్లో 3 విభాగాలు పెడితే తప్పేంటి? దాన్ని ఎందుకని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు అప్పుడు? దట్స్ నాట్ డీసెంట్రలైజేషన్. డీసెంట్రలైజేషన్ అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. ఇవాళ మనకు భారతదేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ఉన్న ఒక 10 అతిపెద్ద సమస్యల్లో ఉంటే అందులో ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే అధికారం కేంద్రీకృతం కావటం. ఎక్కడ కేంద్రీకృతం అయింది వాళ్ళ అధికారం? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓ, సిఎంఓ, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, ఈ రెండే పవర్ సెంటర్స్ భారతదేశంలో. మీకు ఇప్పుడు అసెంబ్లీ తీసుకోండి, అసెంబ్లీలో అధికార పార్టీ ఒక బిల్లు పెట్టింది. ఎప్పుడన్నా ఓడిపోద్ది ఆ బిల్లు? లేదు, పోదు. పార్లమెంట్లో అధికార అంటే మీకు మెజారిటీ లేకపోతే పక్కన పెడతాం. అవును, మెజారిటీ మెజారిటీ లేకపోతే అసలు బిల్లే బిల్లే కదా. సంథింగ్ కాల్డ్ విప్. విప్. అది అసలు అంతకంటే అప్రజాస్వామికం ఇంకోటి లేదు. ఆ పేరే దరిద్రం. ఓకే. మళ్ళీ విప్ అని పెడతాడు. ఆ విప్ ఏంటంటే కర్ర పట్టుకుని అందరే నేను చెప్పినట్టు స్కూల్లో టీచర్లు చెప్పినట్టు. ఇదేం ప్రజాస్వామ్యం? మీకు పార్లమెంట్ ఉందంటే మన కాన్షియన్స్ ప్రకారం మనం ఓటేయాలి. ఒక బిల్లు పెట్టారు,
ఇది నేను దీంతో ఏకీభవిస్తున్నాను, ఏకీభవించను, దాని మీద చర్చలు జరగాలి. ఉమ్, ఇవాళ లేదు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ద పిఎంఓ ఆర్ సిఎంఓ. ఉమ్, అధికార వికేంద్రీకరణ అంటే మీకు జిల్లాల్లో ఉమ్. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ మనకి ఇప్పుడు తెలంగాణలో అవును. అవుతున్నాయి. స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. బోగస్ ఎన్నికల వరకు పర్వాలేదు, ఎన్నికలు బోగస్ కాదు. ఎన్నికైన వాళ్ళకి అసలు ఏ శక్తులు ఉండవు, ఎటువంటి అధికారాలు ఉండవు, ఉండవు. బడ్జెట్ ఉండదు, ఊరికే చూపించుకోవటానికి. ఉమ్, బట్ ఇట్ వాజ్ నాట్, దిస్ వాజ్ నాట్ హౌ ఇట్ వాజ్ మెంట్ టు బి. ఓకే. మొత్తం అధికార యంత్రాంగం ఈ స్థానిక ప్రభుత్వాల చేతుల్లో ఉండాలి. మన అవునండి, స్కూల్ రాజ్యాంగం ఇచ్చిందే కదా అది. మరి దాంట్లో- చేయట్లేం కదా. మన స్కూల్ వాళ్ళే నడిపించాలి, మన పోలీస్ వ్యవస్థ వాళ్ళే నడిపించాలి, మన రెవెన్యూ వ్యవస్థ వాళ్ళే నడిపించాలి, జిల్లా పరిషత్ చైర్మన్, మన సర్పంచులు, మన మండలాధ్యక్షులు, మన పివి నరసింహరావు గారు రాజ్యాంగ సవరణ కూడా తెచ్చారు దీనికి, ఇది అధికార వికేంద్రీకరణకు అనుకూలంగా. సో రాజ్యాంగంలో మీకు ఇప్పుడు ఎటువంటి ఆటంకాలు లేవు. వికేంద్రీకరణ విషయంలో ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేవు. ఆటంకాలు, చట్టపరంగా ఎటువంటి ఆటంకాలు. ఇప్పుడు రాష్ట్ర ఆటంకాలు. ప్రభుత్వం ఏదైనా చట్టం తీసుకొచ్చి ఈ వ్యవస్థలన్నీ స్థానిక ప్రభుత్వాలకు ఒప్పచెప్తున్నాం అంటే రాజ్యాంగం మీకు అభ్యంతరం చెప్పదు. ఉమ్, ఇది పివి నరసింహ గారు చేశారు 90s లో. ఉమ్, సో ఆ అడ్డంకి కూడా తొలగిపోయింది. ఉమ్. అది వికేంద్రీకరణ అంటే. ఓకే. నాట్ మీరు ఒక అసెంబ్లీ ఒక దగ్గర, ఉమ్, సెక్రటేరియట్ ఒక దగ్గర, చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ ఒక దగ్గర, దట్ ఈస్ ఎ జోక్. అది కాదు వికేంద్రీకరణ. కేంద్రీకరణ అంటే మనకు ముఖ్యమంత్రి ఈరోజు ఒక ఎన్నుకున్న నియంత, ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఒక నియంతగా ప్రవర్తిస్తారు. పోలీసులు మొత్తం అతని చేతిలో ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళని అరెస్టులు చేయటం, ఎవరిని పడితే వాళ్ళని జైల్లో వేయటం. టు ఎ పాయింట్ ద ఎగ్జిక్యూటివ్ అంటే పాలకులు న్యాయ వ్యవస్థను కూడా ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తున్న దాంట్లో కూడా ప్రభావం చూపించగలుగుతున్నారు. ఉమ్, అండ్ దట్ ఈస్ వెరీ డ్యామేజింగ్. ఉమ్, దట్స్ వెరీ డ్యామేజింగ్, దట్స్ వెరీ హార్మ్ఫుల్ టు ద సొసైటీ. ఉమ్. అంటే ప్రత్యేకంగా స్వేచ్ఛా సమాజాలకి. ఓకే. ఇప్పుడు మీరు చైనాలోనో, పాకిస్తాన్లోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో, ఇరాన్లోనో ఉన్నారనుకోండి, ఉమ్, ప్రజల్ని మనుషుల్లా చూడరు. ప్రజలు దే ఆర్ సబ్జెక్ట్స్. ఓకే. ఎవరికి మాట్లాడే స్వాతంత్రం ఉండదు. ఉండదు కదా, వాక్ స్వాతంత్రం అనేది లేదు ఇప్పుడు ఎవరికి. ఇమ్రాన్ ఖాన్ ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం ఉమ్. జైల్లో. అవును. అండ్ చైనాలో జాక్ మా. ఉమ్, జాక్ మా అంటే మన మన టాటాతో సమానం, అమెరికాలో బిల్ గేట్స్తో సమానం. ఉమ్. మనకు Yes. టాటా, నారాయణ మూర్తి, అజీం ప్రేమ్జీ వీళ్ళు అంటే చాలా వెరీ టాల్ ఫిగర్స్. రైట్. అమెరికాలో జెఫ్ బేజోస్, బిల్ గేట్స్ ఇట్లాంటి వాళ్ళు. జాక్ మా కేవలం చైనాలో బ్యాంకుల మీద ప్రభుత్వానికి ఇటువంటి కంట్రోల్, రైట్. అధికారం బ్యాంకుల మీద ఉండటం కరెక్ట్గా ఆయన ఆయన ప్రభుత్వ అధికారం ఉండటం కరెక్ట్ కాదు బ్యాంకుల మీద. ఆయన బ్యాంక్ ఐపీఓకి వెళ్తుంది అప్పుడు. ఉమ్, ఆ సమయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజు తర్వాత కనిపించలేడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ, వీ డోంట్ సీ హిమ్. మధ్య మధ్యలో ఇట్లా తీసుకొచ్చి ఆయన ఏదో ఇట్లా అంటాం చూపిస్తారు అంతే. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ వీఆర్ నాట్ దాట్. రైట్. అది కరెక్టే. ఆ విషయంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఏ రకంగా ఉన్నాం అనేది చాలా కనిపిస్తుంటుంది. మనం వాళ్ళకి ఎంత మనకి తేడా ఏంటనేది కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు. రైట్. ఉమ్, అది ఇవాళ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి చేతిలో ఇటువంటి అధికారాలు ఉన్నప్పుడు ఒక స్వేచ్ఛా సమాజానికి ఇది మంచి పరిణామం కాదు. అంటే ఎట్లా ఉండాలి? పోనీ వాళ్ళిద్దరి చేతులు ఇప్పుడు ఎవరో ఒకరు రూలర్ అనే వాళ్ళు ఉండాలి కదా దేశానికి, రాష్ట్రానికి. నౌ యు ఆర్ ఆస్కింగ్ డీపర్ క్వశ్చన్. Yes, అందుకే నేను- ఫర్ ఎక్కువ మాట్లాడుతుంటే చెప్పండి, విల్ కట్ ఇట్ డౌన్. ఓకే. పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రి కింద ఉండకూడదండి. ఆ, పోలీస్ ఇవాళ అత్యధిక నేరాలు చేసేవాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళే. ఎందుకంటే వాళ్ళ దగ్గర అపారమైన అధికారం, అపారమైన శక్తి, అపారమైన ఆర్థిక వనరులు ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ షుడ్ బి స్వతంత్రంగా పనిచేయగలగాలి. మరి అలా అంటప్పుడు పాకిస్తాన్ లాంటి దేశంలో ఆర్మీ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కానీ ఆర్మీకి స్వతంత్ర అధికారం ఉంది కాబట్టే కదా వాళ్ళు అక్కడ ఉన్న అధ్యక్షుడిని మారుస్తున్నారు, అక్కడ ఉన్న ప్రధానమంత్రిని మారుస్తున్నారు. అలాంటి సిచ్యుయేషన్ అక్కడ అరైజ్ అవుతున్నప్పుడు మనం ఎందుకు దాన్ని రోల్ మోడల్గా తీసుకోవాలి? No, excellent question. See, there are systems of governance. రైట్. ఒక ప్రభుత్వ వ్యవస్థలో దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ గవర్నెన్స్లో మీకు మూడు ముఖ్యమైన విభాగాలు. మొదటిది లెజిస్లేటివ్ బ్రాంచ్, రైట్. చట్టసభలు చట్టసభలు. చేస్తాయి, రాజ్యాంగం, చట్టాలు. అవును. దెన్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, రైట్. పాలనా అవి వ్యవస్థ. పాలనా వ్యవస్థ. మూడోది జ్యుడిషియరీ. రైట్. ఒకదానికి ఒకటి 3 చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఓకే. పాకిస్తాన్లో మిలిటరీ హ్యాస్ కిల్డ్ ఆల్ దీస్. Okay. వాళ్ళకున్న అధికారంతో దే హ్యావ్ కిల్డ్ ఆల్ దీస్. రైట్. నౌ ఏ వ్యవస్థ అయినా, అదే భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, అప్రమత్తంగా ప్రజలు లేని సమాజం రైట్. ఓకే. ఇట్ విల్ గోయింగ్ టు నియంత్రిత వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. ప్రజలు తమ స్వేచ్ఛ స్వాతంత్రాల కొరకు పోరాడినప్పుడే
సమ్ ఆఫ్ ఇట్ విల్ స్టాండ్. ఎప్పుడైతే మీరు బుట్ట ఉన్నాడండి, ఉరి తీసినప్పుడు ఇఫ్ దెర్ వాజ్ ఎ హ్యూజ్ రెవల్యూషన్ ఇన్ పాకిస్తాన్, ప్రజలు కనుక మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడుంటే ఇంకో విధంగా ఉండేదేమో. బట్ ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. భారతదేశంలో ఏం జరిగింది? భారతదేశంలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించారు. మొత్తం భారతదేశం లేచి నిలబడింది వ్యతిరేకంగా. షీ కుడ్ నాట్. ఆవిడ కూడా సుప్రీంకోర్టు కూడా క్యాప్చర్ చేసింది. సుప్రీంకోర్టులో ఆవిడకి ఆవిడ విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామికైనా ఇటు రాజ్యాంగం ప్రకారం ఆవిడకి ఆ హక్కు ఉంది, లీగాలిటీ ఉంది ఆవిడకి అని చెప్పి సుప్రీంకోర్టు మన చంద్రచూడ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ అప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్. ఓకే. 5 bench కోర్ట్ అండి. 4-1 ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 4-1 దే హావ్ రూల్డ్. ఓకే. విచ్ మీన్స్ షీ వాజ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద సుప్రీం కోర్ట్ ఆల్సో. బట్ భారతీయులు తిరగబడ్డారు, ఆవిడ గత్యంతరంలోకి ఎన్నికలు పెట్టారు, తుడిచిపెట్టుకుపోయారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. మనం ఎన్ని వ్యవస్థలు సృష్టించినా సో పోలీస్ వ్యవస్థ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఏ వ్యవస్థ నిలబడదు. ఓకే. చైనాలో దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ ఓన్లీ సిసిసిపి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. కమ్యూనిస్ట్. నౌ పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు మనకు 3 వ్యవస్థలు ఎట్లా ఉన్నాయో, పోలీస్ వ్యవస్థ ఇండిపెండెన్స్ ఎందుకు అవసరం అంటే దాని మీద కూడా ఓవర్సైట్ ఉండాలి. పోలీస్ వ్యవస్థ అంటే పోయి ఎవరినంటే వాడు చేసుకుంటాను కాదు. ఏ పోలీస్ అయినా శిక్ష వేయలేడు, పోలీస్ ఏమైనా కట్టగలడు. అవును, మళ్ళీ మీరు కోర్టుకు రావాలి కదా. అవి చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే. పోలీసు తన ఇష్టం ఉంది చేసుకోలేడు. ఇట్ హ్యాస్ టు కమ్ టు ద కోర్ట్. కోర్టు నిర్ణయించుద్ది. పోలీసు ఏమన్నా వాదించగలడు. కిషోర్ గారు ఈ నేరం చేశారా లేదా, ఇక్కడ హత్య జరిగింది అందులో ఆయన పాత్ర ఉందా లేదా, దానికి ఉన్న ఆధారాలు ఏంటి, జడ్జి గారు వింటారు. అంతే. విని కిషోర్ గారు తప్పు చేశారు లేదా జడ్జి గారు నిర్ణయిస్తారు, పోలీసులు నిర్ణయిస్తారు. సో బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్, చాలా నేరాలు అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తుంటే వాళ్ళ చేతుల్లోనే పోలీసు ఉంటే దెర్ ఆర్ నో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఇదేది ఒక పార్టీ అని అనట్లేదు, ఏ పార్టీ అయినా ఎక్కడైనా. ఓకే. అది కేంద్రంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు సిబిఐ అనేది హాస్ బికమ్ అన్ ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ద గవర్నమెంట్. రాష్ట్రాల్లో పోలీస్ అనేది ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. మీరు సోషల్ మీడియాలో సురేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కార్టూన్ ఏదో వేసి అవమానకరంగా చేస్తే వాళ్ళకి నచ్చకపోతే అరెస్ట్ అంటున్నారు. జగన్ గారు అంతకంటే బీభత్సం చేశారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆయన అనట్లేదు. ఆయన చేసినప్పుడు ఈయన గగ్గోలు పెడతాడు, ఆయన గగ్గోలు పెడతాడు. రైట్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఎన్ ఇండిపెండెంట్ పోలీస్ హ్యాస్ టు బి దేర్. రాజకీయాలతోటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, పాలకుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా, ఒక నేరం జరిగితే దాన్ని దర్యాప్తు చేసి కోర్టుకు తీసుకెళ్ళి విధంగా ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మన స్వేచ్ఛా స్వాతంత్రాలకు భంగం కలగకుండా ఉంటుంది. ఇవాళ పాలకుల మూలంగా మన స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోతున్నాం. మన స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించాల్సిన పాలకులే ఈరోజు దే ఆర్ యూజింగ్ ద పోలీస్ ఎనీవే దే వాంట్. సో జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ రిఫార్మ్. ఫస్ట్ ఈజ్ పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉండకూడదు. ఎక్కడైనా పోలీస్ వ్యవస్థ ఇండిపెండెంట్ గా ఉండాలండి. అదొక్కటే. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పోలీస్? యు టెల్ మీ. ఇట్ హస్ నథింగ్. ఇక్కడ ఏమైనా జరిగితే ప్రజల మధ్యలో ఏదన్నా జరిగితే గనక వాళ్ళు నివారించగలిగే సిచువేషన్స్ లో ఉంటారు వాళ్ళు. శాంతి భద్రతలు, అంతే. శాంతి గొడవలు అయినప్పుడు ఆపటం, అది వన్ ఫంక్షన్. సగమే. రెండో సగం తప్పు జరిగినప్పుడు దర్యాప్తు చేసి కేసు కట్టి శిక్ష పడేలా కోర్టుకు తీసుకెళ్తాం. రెండు అంతే. దీనికి రాజకీయాలకు అసలు ఎటువంటి సంబంధం లేదు. నేను అడిగేది ఏంటంటే, పాలకులు తప్పు చేస్తే ఎవరు ఆపాలి అంటున్నాను. పోలీసే కదా ఆపి. ఇప్పుడు మీ మంత్రులో, ఎమ్మెల్యేలో, ఎంపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైన్ షాపుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఇసుకలో డబ్బులు తీసుకుంటున్నారు, రోడ్డు కాంట్రాక్టులు డబ్బులు బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు. ఉదాహరణకి అధికార పార్టీ ఎప్పుడు దర్యాప్తు చేయదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, ఇక్కడ ఈ ఎస్ఐ ఇక్కడ ఉండాలి, ఈ సిఐ అక్కడ ఉండాలి, ఆ ఎంఆర్ఓ ఇక్కడ ఉండాలి. దిస్ పబ్లిక్ నాలెడ్జ్. మీ స్థానిక పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ ఎవరైతే ఎమ్మెల్యే రికమెండ్ చేస్తాడో వాళ్ళే ఉంటారు అక్కడ. ఓకే. సో ఇట్స్ బికమ్ ఎ ఫీఫ్డమ్. ఫీడ్ అంటే అదొక రాచరిక ఫ్యూడల్ వ్యవస్థ. అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఓకే. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద. ఓకే. పోలీస్ వ్యవస్థ సెపరేట్ అవ్వాలి. ఇంకా ఇందాక చెప్పినట్లు డీసెంట్రలైజేషన్ ఇస్ అ బిగ్ థింగ్. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. ఎంత పెద్ద సమస్య అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 37 నుంచి 40 లక్షల విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారు. తెలంగాణలో 30 లక్షల మంది చదువుతున్నారు పిల్లలు. అరకొర చదువులు. మీకు హైదరాబాద్లోని ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూళ్ళ కన్నా జీతాలు కుగ్రామంలో ప్రభుత్వ స్కూల్ టీచర్కి ఎక్కువిస్తున్నారు. కుగ్రామంలో ప్రభుత్వ స్కూల్ టీచర్లకు ఎక్కువ వస్తుంది జీతాలు, కానీ చదువులు రావట్లేదు. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఎవడు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చదివించట్లేదు. అవును. టీచర్ల పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు.
రాజకీయ నాయకుల పిల్లలు చదువుతారు, అస్సలు చదవరు. ప్రభుత్వాధికారుల పిల్లలు చదవరు. అంటే ఏంటి? చదువు రావట్లేదనే కదా. ఇంకేం కావాలి మీకు? ఎన్ని ఆధారాలు కావాలి? సో అండ్ నేనేదో చిన్న ఒక ముగ్గురికి ఏదో రావాల్సిన రైతు బంధు రాలేదు, రేషన్ షాప్ బియ్యం కాదు. వీఆర్ టాకింగ్ అబౌట్ 70 లక్షల విద్యార్థుల భవిష్యత్తు. ఇది ఎన్నో సంవత్సరాలు కొనసాగుతుంది. అంటే ఆల్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఉమ్, ఈ పిల్లలకి ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపు ₹1,00,000 ఖర్చు చేస్తుంది ప్రభుత్వం సంవత్సరానికి. ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపు ₹1,00,000 బా. బొటాబొటిగా. ఉమ్. అందులో ఆ డబ్బు వాళ్ళకిచ్చి నచ్చిన దగ్గర చదువుకోమనండి. మన పిల్లల చదువు ముఖ్యమా? వాళ్ళు ఎక్కడ చదివారు అనేది ముఖ్యమా? ముఖ్యమా? వాళ్ళకి అక్కడే చదువుకొని చదువుకోమనండి. జస్ట్ సేయింగ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సో మాన్యుమెంటల్ ఉమ్. దట్ వీఆర్ ఇగ్నోరింగ్. అలా దాని బదులు అవే ఆ స్కూళ్ళని మనం అభివృద్ధి చేసి వాటిల్లో పిల్లలు అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళని అక్కడ చదివించుకునే విధంగా వాళ్ళకి ఉన్నత విద్యను అందించడం తప్ప. స్వాతంత్రం వచ్చి 1947, ఉమ్. 78 ఏళ్ళు. అవును. ఎందుకు చేయలేదు? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదో చెప్తాను. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద డిఎన్ఏ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఉమ్. ప్రైవేట్ స్కూల్లో మొట్టమొదటిది చదువు రాకపోతే స్కూల్ నడుస్తాయండి? మంచి మంచి ఫలితాలు అస్సలు ఇవ్వకపోతే? నడవు. పొద్దున్న లేస్తే మీ పర్సంటేజ్ ఎంత, ర్యాంకులు ఎక్కడ, ఉద్యోగాలు ఎట్లా, ఇవే చూస్తాయి. ఉమ్. ప్రభుత్వ స్కూల్లో ఎవరు మానిటర్ చేస్తున్నారు? కిషోర్ గారు ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్. ఉమ్. మీకు 10వ తరగతిలో మీ మీ దగ్గర ఒక 60 మంది విద్యార్థులకు మీరు మ్యాథ్స్ చెప్తున్నారు. ఉమ్. 30 మంది ఫెయిల్ అయ్యారు. ఉద్యోగం ఉంటుందా మీకు? ఉండదు. తెల్లారి పీకేస్తాడు. ప్రభుత్వంలో ఎవరు చేస్తున్నారు? రైట్. ఉమ్. దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ. ఓకే. ఉమ్. అండ్ అట్లాంటి వాతావరణంలో మన చదువులు వస్తుంది. దాన్ని ఏదో ఇంకా నేను మారుస్తాను అంటే అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ ద డిఎన్ఏ ఆఫ్ దీస్ సిస్టమ్స్. ఉమ్. మీకు ఎప్పుడైతే ఆ పోటీ వాతావరణం వస్తుందో, ఎక్కువ మంది విద్యార్థులు రావాలి, మా స్కూల్లో చదవాలి అంటే ఏం చేస్తే వస్తారు ఎక్కువ మంది విద్యార్థులు? మంచి చదువు చెప్తే వస్తారు, మంచి చదువు చెప్తే వస్తారు. మంచి టీచర్లు వస్తే వస్తారు, అవును. టీచర్లకు మంచి జీతాలు ఇస్తే మంచి టీచర్లు వస్తారు. ఇది ఒక ఒత్తిడి, ఉహు. పోటీ. అరే ఆ స్కూల్ ఇట్లా వచ్చే ఫలితాలు మనం ఇంకా రావాలి, మన చదువు చెప్పే విధానాలు మారాలి, ఇంకో కొత్త రకంగా చెప్తే బాగా వస్తున్నట్టు చదువు. ఉమ్. అది దట్ ఈస్ వాట్ అది గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడు రాదు మీకు. యూ విల్ నాట్ గెట్ ఇట్. సో వీ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్స్. ఉమ్. అండ్ నేనంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ప్రాబ్లం, ఉమ్. ఇట్ ఈస్ అ వెరీ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం కదా. కరెక్టే. అలాంటప్పుడు స్కూల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదని అంటారా? ఇది 70 లక్షల పిల్లల భవిష్యత్తుతో మనం చెలగాటం ఆడే హక్కు మనకు లేదంటున్నాను. వాట్ ఎవర్ యు ఆర్ స్పెండింగ్ ఆన్ దెమ్, పిల్లలకి ఇచ్చి అరే నీకు ఇష్టం ఉన్న దగ్గర చదువుకో అంటున్నాను. మీరు ఎట్లా ఖర్చు పెడుతున్నారు కదా సార్. గివ్ ఇట్ టు ద చైల్డ్ ఇన్ ఎ చెక్. దిస్ కాల్డ్ ఎ వౌచర్. నీకు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలా, చదువుకో. ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాలా, చదువుకో. నీకు ఇష్టం దగ్గర చదువుకో. గివ్ దెమ్ ఎ చాయిస్. అది సాధ్యమవుతుందని అంటారా? ఎందుకు కాదు? వాట్ 10 మందిని కూర్చోబెట్టి ఓ చోట చదువు చెప్పడం, ఇది ఎవరికి వాళ్ళు స్కాటర్ అయిపోయిన తర్వాత మీకు డబ్బులు ఇస్తాం, మీరు అక్కడ చదువుకోండి, మీరు అక్కడ ఇస్తాం, మీరు చదువుకోండి అని అంటే వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారు? ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఏ వౌచర్ సిస్టమ్. ఓకే. ఇట్ ఈస్ దేర్ ఇన్ మెనీ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్. ఆహా. అమెరికాలో ఉందనుకోండి. ఓకే. కొన్ని ప్రాంతాల్లో దిస్ లాట్ ఆఫ్ వయలెన్స్, అవును. డ్రగ్స్, ఉమ్. ద కల్చర్ ఈజ్ నాట్ రైట్ ఫర్ ఎడ్యుకేషన్. అక్కడ ప్రభుత్వ స్కూళ్ళు దుర్భరంగా ఉంటాయి, ఉహు. ఉమ్. చదువుకోలేము మనం. అట్లాంటి చోట చాలా చోట్ల దే కమ్ అప్ విత్ వౌచర్ సిస్టమ్. ప్రతి విద్యార్థి మీద ఎట్లాగో సంవత్సరానికి 25,000 20,000 ఖర్చు పెడుతున్నాం. ఉమ్. ఆ 20,000 వాళ్ళకి వౌచర్గా ఇస్తాడు. ఇష్టం స్కూల్లో చదువుకోవచ్చు. అలాంటప్పుడు ప్రైవేట్ స్కూల్స్కే మనం ఆ వోచర్లు ఇచ్చి వాళ్ళని అక్కడ ఇచ్చి తెచ్చుకుని ఇక్కడ జాయిన్ అవ్వండి అని చెప్పొచ్చు కదా. నో, ఎసెన్షియల్లీ వాట్ యూఆర్ సేయింగ్ ఇస్ ఉమ్. గివ్ పేరెంట్స్ ఎ చాయిస్. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ టీచర్ల పిల్లలు శుభ్రంగా వాళ్ళకి వనరులు ఉన్నాయి కాబట్టి ఇష్టం ప్రైవేట్ స్కూల్లో వెళ్తున్నారు. చదువుకుంటున్నారు. ఉమ్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల పిల్లలు ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్ లో చదువుకుంటున్నారు. ఆ ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేని ప్రభుత్వ స్కూళ్ళ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ చేయాలనేది మీ పాయింట్. లేదు, 70 లక్షల పిల్లల భవిష్యత్తు వాళ్ళ మూలంగా మన దేశం కూడా వెనకబడిపోతుంది. వాళ్ళకి సరైన చదువులు రాక. అది కరెక్టే. చదువులు భవిష్యత్ తరాలు భవిష్యత్ ఏముంటాయి? తరాలు ఏముంటాయి? కదా. ఉమ్. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ గుడ్ ఎడ్యుకేషన్. గుడ్ ఎడ్యుకేషన్ విల్ ఓన్లీ కమ్ త్రూ ఏ గుడ్ సిస్టమ్. అండ్ ప్రైవేట్లో వెన్ దెర్ ఇస్ పోటీ ఉన్న దగ్గర, ఓకే. మంచి చదువులు చెప్పేదానికి పోటీ ఉన్న దగ్గర యూ గెట్ ఎ బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మన అనుభవంలో మనం చూస్తుంది ఏంటంటే ప్రభుత్వం ప్రైవేట్ పోల్చుకుంటే ప్రైవేట్లో మంచి చదువు వస్తుంది. కాబట్టి చదువుకునే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి అంటున్నాను. రైట్. ఇప్పుడు ఒక కుగ్రామం ఉందండి మా ఊళ్ళోనే అనుకోండి, 200 మంది పిల్లలు ఉన్నారు. ఆ 200 మందికి తలా 50,000 60,000 చెక్ ఇచ్చి ఇష్టమైతే ప్రభుత్వ స్కూల్లో చదువుకో ఇదే డబ్బుతో, లేకపోతే నీకు నచ్చిన స్కూల్కి వెళ్ళు. బీద ప్రజలే కదండి వాళ్ళ ప్రభుత్వ స్కూల్లో వాళ్ళు చదవకుండా డబ్బులు తీసుకుని మానేస్తే దిట్ ఈస్ కాల్డ్ వౌచర్. యూ కెన్ ఓన్లీ యూజ్ ఇట్ ఫర్ ఎడ్యుకేషన్. రైట్. ఓకే. యూ కెన్ ఓన్లీ యూజ్ ఇట్ ఫర్ ఎడ్యుకేషన్. వేరే దానికి వాడుకోలేదు. ఇది అమ్మఒడి స్కీమ్. అమ్మఒడే కదండి ఇది. అమ్మఒడి స్కీమ్ కాదు, దుర్మార్గమైన స్కీమ్ అది. సో రాంగ్. మన నాయకులు మన దేశాన్ని సర్వనాశనం చేసేది ఇదే విధంగా.
బట్ అమ్మఒడి పక్కన పెడితే ఇచ్చి నచ్చిన దగ్గర చదువుకోమనండి. అనదర్ బిగ్ థింగ్ ఈజ్ ఇవాళ భారతదేశంలో మనం 78 సంవత్సరాలు రిజర్వేషన్లో పెట్టాము, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేద్దామంటాం. మీకు ఆ ప్రభుత్వ స్కూల్ చదివే వాళ్ళు ఎక్కువ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు? మొత్తం మ్యాక్సిమం డిసడ్వాంటేజ్డ్ క్లాసెసే ఉంటాయి దాంట్లో. ఆదాయం తక్కువ ఉన్నవాళ్ళు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ, ఐ థింక్ దే మేకప్ అబౌట్ 7. ఐ డోంట్ హ్యావ్ నెంబర్స్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఐ విల్ బి సర్ప్రైజ్డ్. ఐ థింక్ దే మేకప్ అబౌట్ 70 or more % ప్రభుత్వ స్కూళ్ళలో. మరి మనం వాళ్ళకి సాయం చేయకపోతే ఇంకోటి సాయం చేస్తాం. యూ హ్యావ్ టు బ్రింగ్ దమ్ టు ద మెయిన్ స్ట్రీమ్. ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా ఫర్ ఎవర్ బ్యాక్వర్డ్ క్లాస్ అయినా, ఫర్ ఎవర్ షెడ్యూల్ క్లాస్. అవును, ఇంకెన్ని దశాబ్దాలు కావాలి, ఇంకెన్ని శతాబ్దాలు కావాలా? అవును, అంతే కదా. బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న వాళ్ళు అట్లాగే ఉండిపోతున్నారు. అసలు అదో దరిద్రమైన పేరు బ్యాక్వర్డ్ అనేది. backward మార్గం అవును. ఉన్నది బ్యాక్వర్డ్ అంటాం అని మళ్ళీ వాళ్ళకి అది ఒక బ్రాండ్ వేసి మరి నువ్వు ఫార్వర్డ్ ఎప్పుడు అవుతావు? ఇఫ్ యూఆర్ బ్యాక్వర్డ్, కిషోర్ గారు బ్యాక్వర్డ్ క్లాస్, మీరు ఎన్ని తరాలు మీరు backward ఏనా? ఇంకెన్నాళ్ళైనా బీసీఏనా ఇంకా? అసలు అదేం పేరు? అసలు అరాచకం అసలు ఆ పేరు. ఎనీవే, దట్ స్టాంప్ ఇస్ సో రాంగ్ అండి. ఐ డోంట్ నో హూ కేమ్ అప్. అదేంటి దాని మీద రిజర్వేషన్ అని చెప్పి ముందు ఇప్పుడు గొడవలు జరుగుతుంటే దాని మీదే కదా అసలు అంతా. పదజాలం చాలా తప్పు అంటున్నాను. బ్రాండింగ్ అనేది ఏంట్రా నువ్వు ఇప్పుడు నా ఫ్రెండ్ నువ్వు బ్యాక్వర్డ్ క్లాసా అంటావా? అని అనలేంగా. ఏంటండి అది అసలు? అది ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ మాన్యుమెంటల్ ప్రపోర్షన్స్. విద్యలో మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే విద్యలో అంత గొడవ అంత మనం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. మరి విద్యలో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం. దేశం ఎదగాలి, మన పిల్లలకు మంచి చదువులు రావాలి, ఆర్థిక ప్రగతి రావాలి అంటే మనకు సరైన విద్య లేనిది సాధ్యం అవదు. సో విప్లవాత్మక మార్పులు రావాలి. సారీ, యూఆర్ ఆస్కింగ్. వైద్యం ఆల్సో హ్యావ్ ద సేమ్ థింగ్. ఎస్పెషలీ ఈ మధ్య పీపీపీ వచ్చింది కదా, దాంతో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ గోయింగ్ ఆన్. సి భారతదేశానికి ఉన్న దురదృష్టం ఏంటంటే కిషోర్ గారు, నెహ్రూ గారు సోషలిజం భారతదేశానికి తీసుకొచ్చి సోషలిస్ట్ భావజాలం నింపేసి దేశం నిండా అసలు ఆల్టర్నేట్ స్ట్రీమ్ ఆఫ్ థాట్ అనేది ఉండదు. మీరు ఇదర్ లెఫ్ట్ కానీ, లెఫ్ట్ కానీ, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ అందరు లెఫ్ట్ భావజాలమే, అసలు ఇంకోటి ఉండదు ఇక్కడ. అది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. దే హావ్ నాట్ గివెన్ ఎ ఫ్రేమ్ వర్క్ టు థింక్ త్రూ. ప్రజలకి వేరేగా ఆలోచించే అవకాశం లేదు. సో నేను ఈ మధ్య కాస్త ఈ వీడియోలు అయి చేస్తున్నా. పీపుల్ ఆర్ షాక్డ్ యాక్చువల్లీ. అవును, అంటే క్యాపిటలిజంని కూడా డిపెండ్ చేస్తారు. క్యాపిటలిజం అంటే ఒక దుర్మార్గమైన అరాచకపు, ఒక గ్రీడీ, సెల్ఫిష్, నేను చూసినప్పుడు కూడా కిరాతకమైన వ్యవస్థ. నేను చదువుకునేటప్పుడు క్యాపిటలిస్టులు అంటే వాళ్ళు నిజంగానే వాళ్ళంతా ఒక, మీరు అన్నట్టు ఆ పదాలని మళ్ళీ నేను ఎందుకు వాడడం కానీ చెప్తున్నా, ఆ ఫీలింగ్ లో ఉండేది. ఏంటంటే వాడు నిలబడి క్యాపిటలిజం కూడా డిఫెండ్ చేస్తాడా అన్న ఆశ్చర్యం. అసలు ప్రపంచం నడిచేదే క్యాపిటలిజం మీద. దెర్ ఇస్ ఎవ్రీ సోషలిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫెయిల్డ్, స్టార్టింగ్ ఫ్రమ్ రష్యా, సోవియట్ యూనియన్ అండి, ద ఎంటైర్ ఈస్టర్న్ యూరప్ బ్లాక్, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ మనకు అసలు అద్భుతమైన ఎగ్జాంపుల్స్. గోడ కట్టారు, ఇటు చూస్తేనేమో అసలు అమోఘమైన ప్రాస్పెరిటీ, ఇటు చూస్తే ఏముంది బీదరికం. అది అప్పుడు. ఇప్పుడు మనకి ఇంకా అద్భుతమైనది ఇంకోటి ఉందిగా, నార్త్ కొరియా, సౌత్ కొరియా. అసలు ఆ శాటిలైట్ పిక్చర్ చేస్తాడు నైట్ టైం. ఓకే, ఒకవైపు సౌత్ కొరియా దేదీప్యమానంగా వెలిగిపోతుంది, మొత్తం చీకటి. నార్త్ కొరియా నైట్. సో అండ్ దెన్ వీ థింక్ క్యాపిటలిజం ఈజ్ ఈవిల్ భారతదేశంలో. సో ఉందనంటారా భారతదేశంలో క్యాపిటలిజం అనేది? ఇట్స్ మిక్స్డ్ ఎకానమీ. ఇట్ ఈస్ మిక్స్డ్ ఎకానమీ, బట్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. 90s లో, 1990 కాలంలో భారతదేశం కంప్లీట్ దివాలా తీసింది క్యాపిటలిస్ట్ సోషలిస్ట్ విధానాల మూలంగా. మీరు నమ్మరు అసలు మనం ఏమేం చేసేవాళ్ళం. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు బ్రెడ్, బిస్కెట్, ప్రభుత్వ రంగ సంస్థలు బ్రెడ్, బిస్కెట్లు, కేకులు, పాలు, గోధుమ పిండి, నెయ్యి, నూనె, బెల్లం, పంచదార. కార్ అనేది ఒక కంపెనీ మొనాపలి, హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కార్, ల్యాంబరెట్టా స్కూటర్ ఉండేది, ఈసీటీవీ, హెచ్ఎంటి వాచ్లు, డ్రగ్స్, ఐడిపిఎల్, ఇనుము, మీ ఇంటికి కిటికీలు, తలుపులు కూడా ప్రభుత్వమే చేసేది, కిందేసే టైల్స్ కూడా ప్రభుత్వమే చేసేది. ఎవ్రీథింగ్ వాజ్ గవర్నమెంట్. సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కదా, ఇవాళ కూడా మన సోషలిస్టే కదా. మన రాజ్యాంగంలో మనం వీఆర్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఇవాళ కూడా ఎవ్రీథింగ్ వాజ్ గవర్నమెంట్. 1990s పూర్తిగా దివాలా తీసాం. వీఆర్ బ్యాంక్రప్ట్ భారతదేశం. సమురు కొనుక్కోవటానికి మన దగ్గర డబ్బులు లేవు. పివి నరసింహ గారు ప్రధానమంత్రి. వరల్డ్ బ్యాంక్ వరకు అప్పుకి వెళ్తే వరల్డ్ బ్యాంక్ అంది, ఇది ఎక్కడ ఉన్మాదం, అది మీరు అప్పు ఇస్తే మీరు వెనక్కి కట్టలేరు, యూ హ్యావ్ నో మనీ, అప్పు ఇస్తాం, ఎట తీరుస్తావు? సో యూ హ్యావ్ టు లిబరలైజ్. దట్ ఈస్ వేర్ లిబరలైజేషన్ కేమ్ ఫ్రమ్. రైట్. అండ్ దే సెడ్ ప్రైవేట్ కంపెనీలు రానివ్వాలి,
పన్ను ఎంతో తెలుసా అండి? హైయెస్ట్ బ్రాకెట్ భారతదేశంలో ఆదాయ పన్ను 100.5. అంటే ఎంత 2 సంపాదిస్తే లక్షలు దాని- సంపాదిస్తే 2 లక్షలు లక్షలు ఒక పన్ను కట్టాలి. 98% వాజ్ ద టాప్ బ్రాకెట్, బట్ దెర్ వాజ్ ఏ 2.5% వెల్త్ ట్యాక్స్. ఏది 2 లక్షల మీద. సో ఇట్ బికెమ్ 100.5%. 2 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు ఒక 1000 రూపాయలు కట్టాలి. సో ఆయన 40% తీసుకొచ్చాడు పివి నరసింహారావు గారు పివి నరసింహ గారు. ఎగుమతులు దిగుమతులకి ప్రోత్సాహం కల్పించారు. దాని పాలసీని మళ్ళీ ప్రైవేట్ private బ్యాంకులు రానిచ్చారు. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, HDFC. యాక్సిస్లు మీరు అన్ని చూసి అప్పటి ప్రభుత్వ రంగ కంపెనీలో పెట్టుబడులకు అనుమతించారు. Okay. మీరు ఇప్పుడు ఎల్ఐసిలో వాటిలో కొంత అవును. ప్రైవేట్ పెట్టుబడులు చూస్తున్నారుగా, అవి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు రానిచ్చారు. దాని తర్వాత వాజ్పేయి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కంటిన్యూ చేశారు. రైట్. అవును ఇన్ఫాక్ట్ ఈ హ్యాడ్ ఏ డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్. అవును కంపెనీలు అమ్మటానికి ఒక కంపెనీలు minister. అమ్మడానికి అవును అరుణ్ Correct. షౌరి అవును అమ్మారు కూడా. 12-13 కంపెనీలు అమ్మారు. అంతే, చచ్చిపోయింది. వి స్టాప్డ్ ఆఫ్టర్ దట్. Okay. 10 సంవత్సరాల మన్మోహన్ ప్రభుత్వం మర్చిపోయింది ఉమ్. లిబరలైజేషన్, సంస్కరణ, ఆర్థిక సంస్కరణలు. మోడీ గారు అయితే అసలుగే మర్చిపోయారు. అదేంటి ఇప్పుడు అన్ని కూడా లిబరలైజ్ చేస్తున్నారు ఏం కదా. చేశారు? ఎయిర్ ఇండియా తప్ప. ఆయన ఆయన ఏదైనా చేద్దామంటే గొడవ పెడుతున్నారు కదా. గొడవ పెట్టాడు ఇప్పుడు పెడుతూ స్టీల్ ప్లాంట్ విషయం జరుగుతోంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం జరుగుతోంది. దాన్ని వాళ్ళకో వీళ్ళకో ఇచ్చేస్తామని అంటున్నారు. ఎందుకంటే లాభాల్లో లేదని. బట్ ఆ స్టీల్ ప్లాంట్ ని కంటిన్యూ చేయాల్సిందే, నేను అదే- గవర్నమెంట్ తీసుకోవాలని అంటున్నారు కదా. అదే మన దురదృష్టం ఏంటంటే ఆ, 90ల్లో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు, లిబరలైజేషన్ ఎవరో చెప్తే చేసింది కానీ మనకు చైతన్యం వచ్చి చేసింది కాదు, మనం గుర్తించి చేసింది కాదు, ఓకే తప్పక చేసింది. ఓకే అయ్యేసరికి అది వేళ్ళు అనుకోలేదు. ఓకే వైజాగ్ స్టీల్ ప్లాంట్, వి స్టిల్ హ్యావ్ పీపీపీ, ఐల్ గెట్ టు పీపీపీ, Yes, బట్ లెట్స్ గో టు awesome. వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇవాళ మీరు మాట్లాడితే ఉమ్, మొత్తం లెఫ్ట్ మీద ఆవులు. ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గర మొదలు పెట్టుకొని తెలకపల్లి రవి, ఈ మధ్య ఆ అమ్మాయి ఒక వీడియో చేస్తే కూడా చూశాను, ఎవరు ఉమ్, ఆ, తులసి తులసి అనే చందు, అమ్మాయి, వైజాగ్ స్టీల్ మీద ఉమ్. జంజీ లేవాలి, పోరాటం చేయాలి, ఉమ్. ప్రైవేట్ అయితే మొత్తం వాళ్ళ జేబులోకి వెళ్ళి. ఇవన్నీ She's లెఫ్టిస్ట్ భావాలు కదా. షీజ్ ఆన్ యూట్యూబ్, బట్ సి షీజ్ యంగ్ రైట్. ఎస్ ఇప్పుడు ఒకవేళ మన పాత ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న పివి నరసింహారావు గారికి ముందు ఉన్న వాతావరణం ఏమంటే దేర్ విల్ ఓన్లీ బి దూరదర్శన్, ఎస్ అంతే కరెక్ట్. యూట్యూబ్ విల్ ఆల్సో బి దూరదర్శన్, Yes. దేర్ విల్ నాట్ బి తులసి చంద్. పాపం వీళ్ళకి తెలియదు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు రోజు వీడియోలు పెడుతుంటాడు యూట్యూబ్లో, బట్ దే ఆర్ ప్రైవేట్. ఎస్ ప్రైవేట్ అది. ప్రైవేట్ వాడికి డబ్బులు వస్తే మన చాలా దేశానికి నష్టం జరుగుతుంది అనుకుంటారు. ప్రైవేట్ వాడి దగ్గర డబ్బులు ఉంటే, ప్రజల దగ్గర డబ్బు ఉంటేనే దేశం సంపన్న దేశం. ఎస్ ప్రభుత్వానికి డబ్బులు ఇస్తే కాదు, రైట్? అండ్ వైజాగ్ స్టీల్ విషయంలో సార్, నోబడీ ఈస్ టాకింగ్ అగేన్స్ట్ ఇట్, ఎవ్రీబడి వాంట్స్ గవర్నమెంట్ కంట్రోల్ వైజాగ్ స్టీల్లో. ప్రొఫెసర్ నాగేశ్వర, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎక్కడో ఒక మీటింగ్లో స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ప్రైవేటీకరణ అంటే ఏంటి, మీరు ఎవరు పని చేయరా, పని చేయకుండా మీకు జీతాలు ఇవ్వాలా అన్నందుకు వీళ్ళకి అసలు ఎనలేని కోపం వచ్చింది. అంటే మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఇదే గొడవ. యాజ్ ఇఫ్ ప్రైవేటీకరణ ఒక దుర్మార్గమైన పని అయినట్టు. ప్రభుత్వం అసలు ఎక్కడ వ్యాపారాలు నడిపించింది? ఏ వ్యాపారం నడిపించగలదు ప్రభుత్వం? గవర్నమెంట్స్ ఆర్ నాట్ డిజైన్ టు రన్ బిజినెసెస్ సార్. ఇప్పుడు ఒక ఇన్ఫోసిస్ తీసుకోండి, ఒక టాటా తీసుకోండి, ఒక మైక్రోసాఫ్ట్ తీసుకోండి, ఒక గూగుల్ తీసుకోండి, ఒక అమెజాన్ తీసుకోండి, ఊబర్, ఓలా, ర్యాపిడో, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు నడుపుతారా? నడపగలరా? నడపలేరు. మరి ఎందుకు? వై డు వి థింక్ గవర్నమెంట్ షుడ్ రన్ బిజినెసెస్? రైట్. వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ చేశారు, చేస్తే మొత్తం అందరు ఉద్యోగాలు కూడా వెక్కేస్తారా? కంపెనీ నడుపుతారు కదా, ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఉంటారు. కొంత తగ్గిస్తారు. ఎందుకంటే ఎఫిషియన్సీ, ప్రైవేట్ సెక్టర్లో ఎప్పుడూ ఎఫిషియన్సీ అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. 100 మంది పనిచేసి ఒక కారు ఉత్పత్తి చేశారు కిషోర్ గారు. ఎఫిషియన్సీ అంటే 100 మంది కాకుండా 10 మంది చేశారు. దానివల్ల దేశానికి నష్టం జరగదు. అరే 90 మంది ఉద్యోగం ఊడిపోయింది అనుకోము, 10 మంది చేస్తే కారు ధర తగ్గుద్ది. కారు ధర తగ్గుతుంది. అవును. 100 మంది చేస్తే 10 మంది చేస్తే కారు ధర తగ్గుద్ది కదా, ప్రజలకు చౌక. అదే సంపద. సంపద అంటే ఏంటి? వాట్ ఈజ్ అందరికీ అందుబాటులో అన్ని ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమెరికాలో మిడిల్ క్లాస్ కుటుంబం అంటే ఒక కారు ఎఫోర్డ్ చేయగలరు, ఒక ఇల్లు ఎఫోర్డ్ చేయగలరు, ఒక ఫ్రిడ్జ్ ఎఫోర్డ్ చేయగలరు, ఒక టీవీ, ఆల్ ఆఫ్ దీస్. అది మిడిల్ క్లాస్. సో సంపద అంటే ఏంటి? అందరూ కూడా అన్ని ఎఫోర్డ్ చేయగలిగేట్టు ఉండాలి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కి ఇప్పుడు 14,000 కోట్ల రూపాయలు రుణభారం బెయిల్అవుట్ ఇచ్చారు, ప్రజల సొమ్ము. ఆయన 11,600 ఎంతో ఇచ్చారు మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు 2,000 చిల్లర ఎంతో ఇచ్చారు. అటు ఇటుగా 13,500 కోట్లు ఇచ్చారు. ఇస్తే ప్రైవేట్ కంపెనీలు వస్తే దోచుకుంటాయంటారేంటి? దోచుకుంది ప్రభుత్వ రంగ సంస్థ కదా. 13,500 కోట్లు ఎవరి? ప్రజలే కదా. అది ఇప్పుడు టాటా స్టీల్ వాడు నష్టపోతే, టాటా స్టీల్ చాలా నష్టపోయి, భూషణ్ స్టీల్ అని ఒకటి ఉందండి, భూషణ్ స్టీల్ దివాళా తీసింది. అవును, భూషణ్ స్టీల్స్. మీ డబ్బులు పోయాయి, నా డబ్బులు పోయాయి, పెట్టుబడి పెట్టిన వాళ్ళు పోయినాయి. వైజాగ్ స్టీల్ పోతే ప్రజల డబ్బు పోద్ది.
దోపిడీ జరిగేది ఇక్కడైతే అక్కడ అంటారేంటి? ప్రైవేట్ దోపిడీ. ఇదే అంటున్నా మన భావజాలం ఎట్లా ఉందంటే ప్రైవేట్ రంగ సంస్థల దోపిడీ అంటారు. వేర్? ఇప్పుడు 14,000 కోట్లు పోయింది ఎవరి? ప్రజలవి. ప్రజలవి. సో దిస్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్ ఆఫ్ థింకింగ్. హుహు. ప్రైవేట్ అంటే దోపిడీ, ప్రభుత్వం అంటే అంత మంచిది అనేది. హ్మ్. దట్స్ నాట్ ట్రూ. నో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. పార్ట్నర్‌షిప్. మెడికల్ కాలేజీల గురించి. సో దాంట్లో కొంత రాజకీయం ఉంది. అది Hmm. రాజకీయం పక్కన పెడదాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు ఏవి కూడా పారదర్శకంగా ఉన్న విషయం చెప్పవు. అసలు వాళ్ళు ఎందుకు పీపీపీకి వెళ్దాం అనుకున్నారో నాకు తెలియదు. హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్ వాట్ దే యెస్. కాల్. అయితే నేను అందరూ అడుగుతున్నారు కానీ కొంత ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఏంటిది అని చూస్తే యూపీలో చాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ఉత్తరప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలకి. పీపీపీ కింద ప్రభుత్వం 50% 60% ఖర్చులకి ఓకే. నిర్మాణ ఖర్చుల్లో సబ్సిడీ ఇస్తాం. హుహు. నౌ ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ద రీజన్. మనోళ్ళు కేంద్ర ప్రభుత్వానికి మేము క్రెడిట్ ఎందుకు ఇస్తాం, అన్ని మేమే చేస్తున్నాం అని చెప్పాలనుకుంటారు. ఐ డోంట్ నో వై దే వెంట్ విత్ పీపీపీ. హ్మ్. బట్ ఆన్ ద హోల్ వాట్ ఐ సే ఈస్ ప్రజలకు మీరు ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు కదా ఇన్సూరెన్స్, యెస్. ప్లస్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా మీరు రిజర్వేషన్స్ ఇస్తున్నారు, రైట్? మళ్ళీ ఫీజు కూడా క్యాప్ చేశారు. యెస్. ప్రభుత్వం ఎందుకు నడపాలి ఇది? అదేంటి? వై షుడ్? బ్రహ్మాండంగా నడుస్తున్నాయి కదా ప్రైవేట్ రంగంలో. వై ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దాంట్లో మీకు ఆరోగ్యశ్రీ కింద ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడన్నా ఇప్పుడు ఎక్కడన్నా అసలు వాడుకోవచ్చు. వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ తెచ్చారండి. ఏంటి ఆయన స్లోగన్? సామాన్యులకి కార్పొరేట్ వైద్యం. ఎందుకు మా ప్రభుత్వ వైద్యం ఎందుకు ఇయ్యరు? ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి కండి ప్రతి జిల్లాలో. ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఆ. కానీ అది అంతగా సాఫిస్టికేటెడ్ కాదేమో. కాదు కదా, మీరే చెప్పారుగా, హ్మ్. ముఖ్యమంత్రి గారే అన్నారుగా. అది అన్నారు కదా. ఓకే. మీకు కార్పొరేట్ వైద్యం అంటే అది బాగాలేదనే కదా. బాలేదనే కదా. ఇచ్చేయండి కార్పొరేట్ వైద్యం, మూసేయండి. మళ్ళీ అదెందుకు, మళ్ళీ ఇదెందుకు? అర్థమైంది. వై? 1 2 హూ విల్ టెల్ యూ అండి? మీరు వెళ్తారా గవర్నమెంట్ హాస్పిటల్కి? డబ్బున్న వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారా? డబ్బు లేని వాళ్ళు గత్యంతరం లేక మాత్రమే వెళ్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్. అంటే అంత దుర్భరంగా ఉన్నాయి. నౌ యూ హ్యావ్ ఎ గ్రేట్ సిస్టమ్. బీద వాళ్ళకి కార్పొరేట్ వైద్యానికి మీరు ఇన్సూరెన్స్ ఇచ్చారు, బ్రహ్మాండంగా ఏంటి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తే ఇంకా బెటర్, పోటీ ఉంటుంది. హ్మ్. ఆరోగ్యశ్రీ ప్రభుత్వం అనేసరికి దాంట్లో చాలా అవినీతి జరుగుతుంది ఈరోజు. ఓకే. అవసరం ఉన్నా లేకపోయినా ఆసుపత్రులు పైరోలు చేసి తెప్పించుకోవడం, ఇట్లాంటి గొడవలు చాలా ఉన్నాయి. అవును. అదే ప్రైవేట్కి ఇచ్చేసి ప్రజల్ని ఆరోగ్యశ్రీ అన్న తీసుకో, లేకపోతే నీకు నచ్చిన ఇన్సూరెన్స్ అన్న తీసుకో అని చెప్పొచ్చు. హ్మ్. బట్ మీరు ఆరోగ్యశ్రీ ఇచ్చి మళ్ళీ నేను మళ్ళీ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నడుపుతా, ఆసుపత్రి మళ్ళీ నడుపుతా. దాంట్లో డాక్టర్లు నడుపుతా, Hmm. ఈజ్ నాట్ రైట్. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ మెడికల్ కాలేజెస్ ఆర్ అఫిలియేటెడ్ విత్ హాస్పిటల్స్. దేర్ హాస్పిటల్ కమ్ అంతే కదా. టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్. హ్మ్. అండ్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇన్ దట్ ఎడ్యుకేషన్ ఆల్సో ఐ జనరల్లీ సే ఇఫ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ప్రైవేటైజేషన్. హ్మ్. మెడికల్ కాలేజ్ కూడా శుభ్రంగా ప్రైవేటైజ్ చేయండి. ప్రైవేటైజ్ చేస్తే మీకు ఏమి నష్టం వచ్చింది అంటున్నాను. యూ స్టిల్ ఇప్పుడు ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆసుపత్రులు తెచ్చినప్పుడు ఆయనే ప్రైవేటైజ్ చేశాడు ఆల్రెడీ. ఆయన హయాంలోనే ఈ ప్రైవేటైజేషన్ జరిగింది. 17 మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్ జరిగిందే. నా అభిప్రాయంలో ఓకే. చెప్తాను ఎట్లా ఎందుకు? జరిగిందో నేను ఎలా? చెప్తాను. ఎలా జరిగిందో చెప్తాను. 17 మెడికల్ కాలేజీలు నడిపించలేము అన్నది ఆయనకే అర్థమైంది. ఖర్చు కదా, కట్టడం ఒక పెద్ద ఎత్తు, ఓకే. ఒక ఎత్తు కట్టడం, దాన్ని నడిపించడానికి భారీగా ఖర్చు అవుద్ది. సో దాంట్లో ఆయన మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట అండ్ రెగ్యులర్ కోట క్రియేట్ చేశాడు. హుహు. హ్మ్. రెగ్యులర్ కోటాలోనేమో మీరు సబ్సిడైజ్డ్ ఫీ ఓకే. సంవత్సరానికి 50,000 లక్ష వాట్ ఎవర్ ఐ డోంట్ నో. హ్మ్. మేనేజ్మెంట్ కోట 20 లక్షలు ఎంతో, ఎన్ఆర్ఐ కోట మీరు 40 50 వాట్ ఎవర్. ప్రైవేట్ కూడా అదే కదా. ఎందుకు చేశారండి మీరు ఈ పని? అప్పుడు బై ది వే తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది, అట్లా ఎట్లా చేస్తారు? ప్రైవేటైజ్ చేశాను అసలు నువ్వు చెప్పట్లేవు, దొంగచాటుగా ప్రైవేటైజ్ చేసేవాడిని. Right. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేసినప్పుడు హ్మ్. ఇది దొంగచాటు బ్యాక్డోర్ ప్రైవేటైజేషన్. ఎందుకంటే నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు. మేనేజ్మెంట్ కోట ఏంటి, ప్రభుత్వ ఎన్ఆర్ఐ కోట ఏంటంటే నేను అది చేసిందని అసలు ఏమాత్రం తప్పు పట్టట్లేదు. హ్మ్. దే హ్యావ్ టు బి సెల్ఫ్ సఫిషియెంట్, యెస్. దే షుడ్ రన్ ఆన్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్. ఈరోజు వాళ్ళు చేస్తే ఈయన కూడా చేస్తాడు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ ప్రైవేట్ కాలేజీకి ఈ కాలేజీకి పెద్ద తేడా ఏముందండి. ప్రైవేట్ కాలేజ్ ఇప్పుడు మీరు అపోలో మెడికల్ కాలేజ్ అనుకుందామండి, హ్మ్. దాంట్లో కూడా అంతే. ఒక సెట్ ఆఫ్ సీట్స్ మీకు గవర్నమెంట్ కోటా కింద ఉంటాయి, ఇంతే ఫీజు, మీరు అవును. దానికి మించి వసూలు చేయరు. మళ్ళీ మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట ఇస్ వేర్ దే మేక్ ఆల్ ద మనీ. యెస్. ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఈ రోజున. ఆ. ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టూ అంతే కదా, వాటిలో ఇది కూడా అంతే. అంతే కదా. ఏంటి ప్రభుత్వం ప్రైవేటు గొడవ? ఆ. ఐ థింక్ వీ షుడ్ లెట్ దెమ్. నేను పీపీపీ అనట్లేదు, ఆ. ప్రైవేటైజ్ ద డామ్ థింగ్. అదే కదా, ఒక ప్రైవేటైజేషన్ అనేది ఒకదాంతో ఆగిపోతుందా? గోయింగ్ ఫార్దర్ దెన్ టీడీ. మీరు పీపీపీకే అభ్యంతరం లేదు, నేను పీనే అంటున్నాను, మిగిలిన 2 పీలు పీకే అంటున్నాను. ఓకే. పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ అంటే ఏముందండి, ప్రభుత్వం ఏలు పెట్టిందంటే అవినీతి,
ఇన్ఎఫిషియన్సీ దాన్ని నడవనియరు, నాశనం చేస్తారు. మరి అమరావతి కూడా పెప్పిపికి ఇచ్చేయచ్చుగా. అమరావతి ఈజ్ సిటీ కదండి, ఇట్స్ నాట్ ఎ బిజినెస్. అది నిర్మిస్తారండి వాళ్ళు కూడా. అన్ని కంపెనీలకి ఏమండి కిషోర్ గారు, ఆ, అసలు ప్రభుత్వాలు ఏం చేస్తాయి నాకు చెప్పరా? ఓ రోడ్డు వేసుద్దా ప్రభుత్వం? రోడ్డు వేసుద్దా ప్రభుత్వం? లేదు. అన్ని ప్రైవేటే కదా సార్. అన్ని ప్రైవేటే. ప్రైవేట్ అంటే ఏదో భూతం కాదు, మనమే మనుషులం. ప్రైవేట్ అంటే అంతే. వ్యక్తులు, ఇప్పుడు మీరు ప్రైవేట్, ఈ స్టూడియో ప్రైవేటే కదా. అంతే కదా. ఏంటి మనం ఒక ప్రైవేటు వ్యక్తిని స్వార్థపరుడుగా చూడకూడదు. ఇప్పుడు కిషోర్ గారికి మంచి యాంకర్గా గుర్తింపు రావాలి, దాని మూలంగా భారీ ఆదాయం రావాలి. ఉమ్, ఓకే, యాజ్ అ ఫ్రెండ్ ఐఎమ్ విషింగ్. ఉమ్, దాని అర్థం ఏంటి? మీకు అది జరగాలి అంటే యూ హ్యావ్ టు డెవలప్ గ్రేట్ కాంటెంట్, yes, మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టు వాచ్. yes. అంటే మీరు సమాజానికి ఉపయోగపడే ఉపయోగపడే విధంగా ఏదైనా చేస్తేనే మీకు చేస్తేనే వస్తుంది, వస్తుంది లేకపోతే నాకు. రాదు. అంతే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. Yes. సో ఎవరికన్నా చాలా సంపాదిస్తున్నాడు అంటే, నేను దొడ్డిదారులు దొంగదారులు అవి పక్కన పెట్టేసి అవి నేను వాటి గురించి మాట్లాడలేదు. మోసాలు దందాలు అవి కాదు. న్యాయంగా మీరు వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తున్నారంటే మీరు సమాజానికి ఎనలేని సేవ చేస్తేనే సాధ్యం అవుతుంది. ఉమ్, అది. ఉమ్, సో వీ హ్యావ్ దిస్ మైండ్ సెట్ దట్ సమ్హౌ డబ్బు సంపాదించిన దోచుకున్నాడు రా. Hmm. ఇట్స్ నాట్. మీరు సమాజానికి ఎనలేని సేవ చేస్తేనే మీకు వచ్చే సంపాదన సాధ్యం. అగైన్ లీవింగ్ ఎ సైడ్ ది అదర్ పార్ట్. ఇప్పుడు అమెరికాకి వెళ్ళారనుకోండి, బిల్ గేట్స్ అంటే కష్టపడి సంపాదించాడు, సమాజానికి ఎనలేని, అంటే ఈ బ్రాడ్ రెవల్యూషన్. yes. జెఫ్ బీజోస్ రెవల్యూషన్. అమెజానే కానీ ఇవాళ స్విగ్గీ, బ్లింకిట్, ఇవన్నీ బిగ్ బాస్కెట్ అన్ని దాని ఆఫ్ షూట్సే కండి. అమెజాన్ ఐడియాతో పుట్టినవే ఇవన్నీ. అవును. Right? ఉమ్, సో హీ హాజంట్ డన్ గ్రేట్ సర్వీస్ టు ద సొసైటీ. ఉమ్. ఇప్పుడు ఊబర్ ఉందనుకోండి, ఊబర్ నుంచే మళ్ళీ ఓలా ఇవన్నీ ఓలా వచ్చాయి ఇవన్నీ కదా. వచ్చినాయి, ర్యాపిడో కానీ ఓలా ఇవన్నీ కూడా అన్ని. వచ్చినవి ఇవన్నీ. సో ఉమ్, అపారమైన సమాజానికి మీరు అవసరాలు తీరిస్తేనే మీకు దానికి తగ్గ సంపాదన వస్తుంది. దర్ ఇస్ నథింగ్. ఇండియాలో వస్తే ప్రతిసారి చెప్పాలి దొంగతనం చేసి కాదండి, అవినీతి చేసి కాదండి అని మన క్వాలిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే సగం ఇయ్యే ఉంటాయి ఇక్కడ మన దగ్గర. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కమింగ్ టు సత్యాగ్రహి. థ్యాంక్ యూ కిషోర్ గారు.